హైడ్రాతో కొనుగోలుదారులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. అనుమతులు ఉన్న ప్రాజెక్టుల వద్దకు వెళ్లొద్దని ప్రభుత్వం ఇటీవలే స్పష్టత ఇచ్చింది. ఈ నేపథ్యంలో కొనుగోలుదారులు అనిశ్చితి వీడుతున్నారు. అనుమతులు పక్కాగా ఉన్న ప్రాజెక్టుల్లో ధైర్యంగా ఇళ్లు కొనుగోలు చేస్తున్నారు. ఒక రకంగా ఇది కొనుగోలుకు సరైన సమయం. 4-5 రోజులుగా మార్కెట్లో విక్రయాలు పెరిగాయని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అంటున్నారు. మార్కెట్ స్థితిగతులు, కొనుగోలుదారుల ఆలోచనలు, భవిష్యత్తు ఒకసారి పరిశీలిస్తే మార్కెట్లో అంతగా ప్రతికూల పరిస్థితులు ఏమీ లేవు. ప్రభుత్వం మారినప్పుడు సహజంగానే కొత్త సర్కారు విధానాలపై స్పష్టత వచ్చే వరకు కొనుగోలుదారులు వేచి చూసే ధోరణిలో ఉంటారు. ఈ క్రమంలోనే 70% ఇన్వెస్టర్లు మరింత కాలం చూద్దామనే ఆలోచనకు వచ్చారు. సామాజిక మాధ్యమాల్లో మార్కెట్పై జరిగిన ప్రచారంతో సామాన్య మధ్యతరగతి వర్గాలు సైతం ఇంకొంతకాలం ఆగితే ధరలు ఇంకా తగ్గుతాయేమోనని ఆశిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొనేవారి వ్యూహం చురుగ్గా ఉండాలి. పడిన మార్కెట్ ఏదో ఒక రోజు మళ్లీ పైకి వెళుతుంది. ఎల్లకాలం అలాగే ఉండిపోదు. ఏడాది తర్వాత అన్ని సర్దుబాటై ధరలు పెరిగాక అప్పుడు ఇల్లు కావాలని పరిగెత్తాల్సి వస్తుంది. ధరలు ఇంకా పెరుగుతాయేమోనని అప్పుడు కొనుగోలు చేస్తుంటారు. గతంలో ఇలాంటి అనుభవాలు ఉన్నాయి. అలా కాకుండా అనువైన ప్రాంతం, ప్రాజెక్టును ఎంపిక చేసుకుని ఇప్పుడు కొనడం లాభిస్తుంది. మన నగరానికి మరో 15 ఏళ్ల పాటు వృద్ధికి అవకాశం ఉంది. సిటీ మరింతగా విస్తరిస్తుంది. ఇందుకు తగ్గట్టుగా మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్లను ప్రకటించింది. మెట్రో 2వ దశ విస్తరణ చేపట్టబోతున్నారు. జినోమ్ వ్యాలీకి పెట్టుబడులు వస్తున్నాయి. ఐటీ రంగంలో వృద్ధి కనిపిస్తోంది. ఇక ఆర్ఆర్ఆర్, ఓఆర్ఆర్ మధ్యలో రేడియల్ రహదారులు త్వరగా వస్తే భూలభ్యత పెరుగుతుంది.